నమస్తే. నేను ప్రియ. చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రాజా రమేష్పై అసంతృప్తి వ్యక్తం చేసిన బుక్కాపురం జనసేన నాయకులు. చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాజా రమేష్ గారు అన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది. ఇద్దరు 2-3 సార్లు వ్యక్తిగతంగా కలిశాము. అప్పుడప్పుడు ఫోన్ కాంటాక్ట్లో ఉంటాను అన్నగారితో. మా ఇద్దరికి ఎటువంటి విభేదాలు ఏం లేవు. ఇది ఏదైతే జరిగిందో మేమేదో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడామని నేను నిన్న ఫోన్ చూస్తా అన్నగారు ఫేస్బుక్ లైవ్ చూస్తే దాంట్లో ఏదో బుక్కాపురం అనే ప్రస్తావన తీసుకొచ్చి రాజా రమేష్ గారు మాట్లాడారు. అన్న, నేను ఈ ప్రెస్ మీట్గా మీకు ఒకటే తెలియజెప్తున్నానన్నా, రాజేష్ నాయుడు గారు వారి యొక్క పార్టీ ఆఫీస్ మీటింగ్లో ఏం మాట్లాడారంటే, చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అనే గ్రామంలో, నాదెండ్ల మండలంలో గల గ్రామంలో ఎక్కడో తెలుగుదేశం పార్టీ, అది జనసేన పార్టీ వాళ్ళకి పొత్తులు అయిష్టంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన మాట్లాడారు. ఆయన గ్రామం పేరు ఎంచలేదన్న. రాజా రమేష్ అన్న, నీకు మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తున్నాను, ఆయన ఎక్కడా గ్రామం పేరు ఎంచలేదన్న. నువ్వు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బుక్కాపురం చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామం అని మమ్మల్ని సంబోధించి మమ్మల్ని మాట్లాడావన్నా. నువ్వు ఆ ప్రెస్ మీట్లో ఏదైతే సంబోధించావో, నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో ఆ చెప్పదలుచుకున్నది మమ్మల్ని అడిగి, తమ్ముడు ఏంటి ఇలా చేశారు, ఇలా ఎందుకు జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, ఏమన్నారనే ఒక మాట మమ్మల్ని అడిగినడితే మేము దానికి వివరణ ఇచ్చేవాళ్ళం అన్నా. నువ్వు ఎక్కడా కూడా మమ్మల్ని అడిగింది, అంటే నన్ను అడిగింది లేదు, మమ్మల్ని కాదు, మా వాళ్ళకి ఫోన్ చేసి పార్టీ ఆఫీస్కి రమ్మన్నావంట, అది మీరేదో మాట్లాడారు, ఏదేదో జరిగిపోయింది అన్నావంట. అన్న, మేము ఎక్కడా కూడా పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో పార్టీ గీత అనేది అయితే మేము ఎక్కడా దాటలేదన్నా. మా వ్యక్తిగత నిర్ణయాల ప్రకారం అయితే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మా వ్యక్తిగతంగా అయితే, నా వ్యక్తిగతంగా అయినా మా వాళ్ళ వ్యక్తిగతంగా అయినా అయిష్టంగానే ఉన్నామన్నా. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో దానికి కట్టుబడి ఈ రోజు వరకు కూడా మేము బయట ఎక్కడ ఏం మాట్లాడలేదన్నా. మన పార్టీలో కూర్చొని మా వ్యక్తిగత నిర్ణయాలు పంచుకుంటా సందర్భంలో ఇది జరిగింది. నువ్వు దీన్ని వివరణ అడగకుండానే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయిందని మాట్లాడుతూ బుక్కాపురం గ్రామ జన సైనికులని, నాయకులని నువ్వు చాలా తీసేసి పడేసావన్నా. దీనికి మాకు చాలా బాధ కలిగింది. నువ్వు వివరణ ఇచ్చేవాడివి. నువ్వేం చెప్పాలంటే అన్న, బుక్కాపురం గ్రామంలో మా వాళ్ళ అధ్యక్షుల కోసం మీటింగ్ నిర్వహించుకున్న మాట వాస్తవమే. ఆ వాస్తవంలో మా వాళ్ళు మాట్లాడుకుంటూ వారి యొక్క వ్యక్తిగత నిర్ణయాలను పంచుకున్నారు, కానీ ఎక్కడ పార్టీ లైన్ గురించి అయితే మాట్లాడలేదన్నా. నువ్వు అది గనక ఇది మా వాళ్ళకి తెలియక మాట్లాడుకున్నారు, వారి వ్యక్తిగత నిర్ణయాలని పక్క పార్టీలు వాళ్ళ అవకాశాల కోసం రుద్దుకుంటున్నారని మాట్లాడినడితే మొన్న మా కోసం మాట్లాడాడని మేము సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళమన్నా. కానీ నువ్వు అలా మాట్లాడకుండా బుక్కాపురం గ్రామంలో అసలు జన సైనికులు అనే వాళ్ళే మాట్లాడలేదు అన్న విధంగా నువ్వు మాట్లాడావన్నా. దాంతోపాటుగా నువ్వు ఇంకో మాట అంటూ మమ్మల్ని ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారని అన్నావన్నా. మమ్మల్ని ఎవరూ నడిపించట్లేదన్నా. మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనన్నా. ఏదైతే ఉందో మీరు మాట్లాడిన వ్యాఖ్యల్లో మమ్మల్ని నడిపించే ఆలోచన కనుక వేరే వాళ్ళ ఆధీనంలో మేము గనక నడిస్తే, ఇదే పోలం మురళీశ్రీ హర్షం మనందరం నాని అంటామన్నా. ఇతగాడు 2021 పంచాయతీ ఎలక్షన్లో మా గ్రామం నుంచి పోటీ జరగని అనుకున్న పక్షంలో మేము పోటీ చేయించి, నేను దగ్గరుండి ఈ వ్యక్తి చేత నామినేషన్ వేయించి అతగాడి బాగోగులు చూసుకున్నామన్నా. ఆ టైంలోనే మా గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి అన్న. ఇది మీకేమైనా ఐడెంటిఫికేషన్ లేకపోతే ఒకసారి గతంలో పార్టీలో ఏం జరిగినాయో మీరు కూడా చూడండి అన్న, తెలుసుకోండి. దాన్ని తెలుసుకున్న తర్వాత మీరు మా గ్రామం కానీ మా నాయకుల గురించి కానీ విమర్శించండి అన్న. దీంతో పాటుగా ఏదైతే ప్రజెంట్ కొత్తగా మన పార్టీలోకి మండల పార్టీ ఉపాధ్యక్షులుగా వచ్చినటువంటి దడదాసుల శరత్ గారు అన్న, శరత్ అన్న, నీకు నాకు పరిచయం లేదు, కానీ నేను ఒక కరుడు కట్టిన జన సైనికుడిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నానన్నా నీకు. నువ్వు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జనసేన పార్టీలోకి కొత్త జాయినింగ్లు ఎంతమంది జరిగినా పవన్ కళ్యాణ్ గారు తీసుకోమన్నారు, దానికి ఇబ్బందులే లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకోమన్నారంటే, ఆయన ఆశయాలు, ఆయన
ఆలోచనలు, ఆయన విధి విధానాలు నచ్చి అందరూ పార్టీలోకి జాయిన్ అవుతా ఉంటే శరత్ అన్న నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట మాట్లాడాడు, మీరు గమనించలేదేమో. నాకు వైసీపీ అనే పార్టీలో నాకు సముచిత స్థానం దొరకలేదని జనసేన ఎంచుకున్నాను అన్నాడు. ఇదే జనసేనలో అతనికి ఉపాధ్యక్షుడు కనుక ఇవ్వకపోయినడితే, ఇక్కడ అతనికి సముచిత స్థానం కనుక కలిగించకపోయినడితే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎందుకు వెళ్ళడని మీరు ఆలోచన చేయరని నేను అంటున్నానన్నా. ఎప్పటి నుంచో పాత పార్టీలో ఉన్న వాళ్ళనే, పాత నాయకులను కాదని కొత్త నాయకుల కోసం మీరు ఏదైతే నీకు అనుకూలంగా వ్యవహరించేవాళ్ళని నువ్వు పక్కన పెట్టుకొని మమ్మల్ని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నోళ్ళని మీ ఇద్దరు ఎవరన్నా మాట్లాడినాయండి. అసలు ఆ గ్రామంలో ఎటువంటి ప్రెస్ మీట్ అయితే జరగలేదనే మాట కదన్నా. ప్రెస్ మీట్గా మాది పల్లెటూరు కాబట్టి మాకు ఇక్కడికి ఎవరు ప్రెస్ వాళ్ళు రారన్నా. అది ఇవాళ కూడా ఏదో నాకు తెలిసిన వాళ్ళని టైం లేట్ వల్ల ఏదో బ్రదర్ రాండి అని అడిగితే ఒక ఇద్దరు వచ్చారన్నా. వాళ్ళిద్దరి ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని పత్రికా వాళ్ళకి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏదైతే మాట్లాడామో ఇది మీరందరూ దయచేసి మా అందు రిక్వెస్ట్తో టెలికాస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గ్రామ అధ్యక్షుడి పదవి తీసుకుంటానన్నాను. దాని గురించి ఒక నిమిషం మీతో అంటే మీకు నేను చెప్పదలుచుకున్నానన్నా. ఈ నియోజకవర్గంలో, చిలకలూరిపేట నియోజకవర్గంలో నువ్వు ఇన్ఛార్జిగా ఏ రోజునైతే దిగిపోతావో అదే రోజున నువ్వు దిగిన తర్వాత నేను ఈ నియోజకవర్గం నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో, మా గ్రామంలో ఏ పదవైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న పీరియడ్లో ఎటువంటి పదవులు మాకు అవసరంలా, నీ కింద తొత్తులుగా మేము వ్యవహరించలేము. నువ్వు చేసే తప్పులు కానీ లేకపోతే నువ్వు కలుపుకొని విధానాలు కానీ మేము ఎక్కడ నిన్ను సమర్థించుకొని రావన్నా. మా వాళ్ళకి ఇందులో ఎటువంటి సందేహం లేదన్నా. నువ్వేదన్నా మా వాళ్ళని ఇబ్బందికో ఇంకొకటో రేపొద్దున మాట మార్చి చెప్పించుకున్నా, మా వాళ్ళు ఏదైనా నీకు భయపడి చెప్పినా, అల్లం సాంసరా అనే వ్యక్తి నేను ఎవరి మోచేతి నీళ్ళు తాగట్లేదన్నా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవట్లేదు. నా సొంత కష్టార్జితంతో నా వంతుగా నేను పార్టీకి ఇస్తున్నా. నా వంతుగా నాకు చేతనైన సాయం పార్టీకి చేస్తున్నా. నేను ఇస్తున్నానంటలేదు, నాకు చేతనైన సాయం పార్టీకి చేస్తూ నా వంతుగా నేను పార్టీకి నాకు అవకాశం నోటికి నేను పార్టీకి ఉపయోగపడతానే ఉన్నా. నువ్వు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకుంటావో అప్పుడు నేను గ్రామంలో జనసేన పార్టీని లీడ్ చేస్తానన్నా. అప్పుడు దాకా నువ్వు ఇట్లాంటి ఏదైతే తప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుంటావో వాటి మొత్తాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా. దీనికి నాకు మా వాళ్ళు రేపొద్దున మా వాళ్ళని పిలిపించుకొని నువ్వు ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకున్నా కూడా నేనైతే ఎక్కడ తగ్గనన్నా. ఇది ప్రెస్ మీట్ పూర్వకంగా మీకు తెలియజేస్తూ నేను ఈ అధ్యక్షుడి పదవిని, మా గ్రామ అధ్యక్షుడి పదవిని నేను తీసుకోవడానికి విల్లింగ్గా లేను. నాకు అవసరం లేదు. నువ్వు దిగిన మరుక్షణమే మా గ్రామంలో అయినా లేకపోతే మా మండల స్థాయిలో అయినా నేను పదవిని కావాలని ఆ రోజు తెప్పించుకొని ఆ రోజు జనసేన పార్టీకి నువ్వు పక్కన పెట్టుకొని మమ్మల్ని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నోళ్ళని మీ ఇద్దరు ఎవరన్నా మాట్లాడినాయండి. అసలు ఆ గ్రామంలో ఎటువంటి ప్రెస్ మీట్ అయితే జరగలేదనే మాట కదన్నా. ప్రెస్ మీట్గా మాది పల్లెటూరు కాబట్టి మాకు ఇక్కడికి ఎవరు ప్రెస్ వాళ్ళు రారన్నా. అది ఇవాళ కూడా ఏదో నాకు తెలిసిన వాళ్ళని టైం లేట్ వల్ల ఏదో బ్రదర్ రాండి అని అడిగితే ఒక ఇద్దరు వచ్చారన్నా. వాళ్ళిద్దరి ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని పత్రికా వాళ్ళకి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏదైతే మాట్లాడామో ఇది మీరందరూ దయచేసి మా అందు రిక్వెస్ట్తో టెలికాస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గ్రామ అధ్యక్షుడి పదవి తీసుకుంటానన్నాను. దాని గురించి ఒక నిమిషం మీతో అంటే మీకు నేను చెప్పదలుచుకున్నానన్నా. ఈ నియోజకవర్గంలో, చిలకలూరిపేట నియోజకవర్గంలో నువ్వు ఇన్ఛార్జిగా ఏ రోజునైతే దిగిపోతావో అదే రోజున నువ్వు దిగిన తర్వాత నేను ఈ నియోజకవర్గం నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో, మా గ్రామంలో ఏ పదవైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న పీరియడ్లో ఎటువంటి పదవులు మాకు అవసరంలా, నీ కింద తొత్తులుగా మేము వ్యవహరించలేము. నువ్వు చేసే తప్పులు కానీ లేకపోతే నువ్వు కలుపుకొని విధానాలు కానీ మేము ఎక్కడ నిన్ను సమర్థించుకొని రావన్నా. మా వాళ్ళకి ఇందులో ఎటువంటి సందేహం లేదన్నా. నువ్వేదన్నా మా వాళ్ళని ఇబ్బందికో ఇంకొకటో రేపొద్దున మాట మార్చి చెప్పించుకున్నా, మా వాళ్ళు ఏదైనా నీకు భయపడి చెప్పినా, అల్లం సాంసరా అనే వ్యక్తి నేను ఎవరి మోచేతి నీళ్ళు తాగట్లేదన్నా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవట్లేదు. నా సొంత కష్టార్జితంతో నా వంతుగా నేను పార్టీకి ఇస్తున్నా.
నా వంతుగా నాకు చేతనైన సాయం పార్టీకి చేస్తున్నా. నేను ఇస్తున్నానంటలేదు, నాకు చేతనైన సాయం పార్టీకి చేస్తూ నా వంతుగా నేను పార్టీకి నాకు అవకాశం నోటికి నేను పార్టీకి ఉపయోగపడతానే ఉన్నా. నువ్వు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకుంటావో అప్పుడు నేను గ్రామంలో జనసేన పార్టీని లీడ్ చేస్తానన్నా. అప్పుడు దాకా నువ్వు ఇట్లాంటి ఏదైతే తప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుంటావో వాటి మొత్తాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా. దీనికి నాకు మా వాళ్ళు రేపొద్దున మా వాళ్ళని పిలిపించుకొని నువ్వు ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకున్నా కూడా నేనైతే ఎక్కడ తగ్గనన్నా. ఇది ప్రెస్ మీట్ పూర్వకంగా మీకు తెలియజేస్తూ నేను ఈ అధ్యక్షుడి పదవిని, మా గ్రామ అధ్యక్షుడి పదవిని నేను తీసుకోవడానికి విల్లింగ్గా లేను. నాకు అవసరం లేదు. నువ్వు దిగిన మరుక్షణమే మా గ్రామంలో అయినా లేకపోతే మా మండల స్థాయిలో అయినా నేను పదవిని కావాలని ఆ రోజు తెప్పించుకొని ఆ రోజు జనసేన పార్టీకి నువ్వు చేసిన తప్పులు వెనకొచ్చేవాళ్ళు చేయనీయకుండా నువ్వు చేసిన తప్పులన్నీ వివరించి ఆ రోజు కూడా నేను ప్రెస్ ముందు మాట్లాడతానన్నా. ఉంటానన్నా. నమస్కారం. నీకు నాకు ఎటువంటి విభేదాలు లేవన్నా. మీరు మాట్లాడిన దానికి మాకు బాధ కలిగి నేను మాట్లాడటం జరిగింది. దీంట్లో ఏమన్నా ప్రొలాంగ్ స్టేషన్లో మేము ఏదైనా మాట్లాడుకుందాం అనుకుంటే కూర్చొని మాట్లాడుకుందాం అన్న ఇబ్బంది లేదు. మీరు మాట్లాడిన దానికి రేపొద్దు మళ్ళీ మీరు ఏదైనా మాట్లాడితే ప్రతి విమర్శగా మా ఊళ్ళతో ఇంకా సంబంధం లేదన్నా. ప్రతి విమర్శగా కరుడు కట్టిన జన సైనికుడిగా నేనెప్పుడు నువ్వు చేసే తప్పులు ఖండించడానికి మాట్లాడడానికి నేను సంసిద్ధంగానే ఉన్నానన్నా. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు పూల మురళీ శ్రీవర్ష, నారాయణ మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఏదైతే మొన్న జరిగిందో క్రిస్మస్ పండుగ నాడు ఆ గ్రామ జనసేన కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, ఏదైతే క్రిస్మస్ పండుగ రోజు మా గ్రామ జన సైనికులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ అధ్యక్షుడిని నియమించడం జరిగింది. ఆ రోజు అల్లం సాంబశివరావు గారి పేరుని మన గ్రామ వెబ్సైట్ ద్వారా అందరి ఫేస్బుక్ లైవ్ ద్వారా తెలియజేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు ఫేస్బుక్ లైవ్లో జరిగింది మా వ్యక్తిగత నిర్ణయాలు కానీ పార్టీ లైన్ కానీ పార్టీ యొక్క విధానం అని మేము చెప్పలేం లేదు. కానీ కొన్ని ఓకే మీరు ఏదైతే మొన్న అన్నారో జనసేన బుక్కాపురం గ్రామంలో జన సైనికులే లేరని, ఆ విషయం మాకు చాలా బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే మీరు పార్టీలో మీతో పాటు ఎప్పటి నుంచి నడుస్తున్నారో మీ అందరికీ తెలుసు అన్న. మీకు వేరే విధేయుడిగా ఎట్లా ఉన్నానని మీకు తెలుసు అన్న. ఈ ఒకసారి మన ఊళ్ళో ఫస్ట్ టైం మిమ్మల్ని గ్రాండ్గా రిసీవ్ చేసుకోవడం కానించి గ్రామంలో ప్రతి ఇంటింటికి తిప్పే కార్యక్రమంలో మేము ఎన్నో చేసామన్నా. అట్లాంటిది మీరు గ్రామంలో జన సైనికులు కాదంటే మాకు చాలా బాధాకరమైన విషయం. అలాగే నిన్న మండల ఉపాధ్యక్షుడు దరదాసులు శరత్ గారు మాట్లాడుతూ ఎవరో వెనకుండి నడిపించారు అంటున్నారు. ఇది చాలా తప్పన్న. మాకు 2022-21 పంచాయతీ ఎలక్షన్ అప్పుడు మాకు ఎంత ప్రెజర్ ఉందో ఆ రోజు మా వెంట రమేష్ అన్న కూడా చూశాడు. అట్లాంటి టైంలోనే మాకు సాంబశివరావు గారు కానీ రమేష్ అన్న కానీ ఎంతో ధైర్యం చెప్పి మేము నడిచాము. అయినా కానీ మీరు ఈరోజు ఇట్లా మాట్లాడతాం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అన్న. ఓకే.